ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, వారు మరియా, మార్త. వీళ్ళు ఉండేటువంటి గ్రామం పేరు బేతనియా. ఈ గ్రామంలో వారు నివాసం ఉంటున్నారు. ఒకరోజు యేసు ప్రభు వారు ఆ గ్రామంలో గుండబడి వెళుతూ ఉన్నాడండి. చెప్పండి, ఎక్కడ వెళ్తున్నాడు? ఆ గ్రామంలో ఒక వీధిలో గుండా వెళుతూ ఉన్నాడు. ఆయన వెళ్ళటాన్ని, ఆయన యొక్క రాకడను, ఆయన నడిచే మార్గాన్ని మొట్టమొదటిగా మార్త చూసింది, అంటే అక్క చూసింది. చూసి వెంటనే ఆమెకు ఒక వాంఛ కలిగింది. ఏంటి? యేసు ప్రభుని నా ఇంటికి తీసుకెళ్ళి రుచి కలిగినటువంటి మంచి పదార్థాలు ఆయనకు వండి పెట్టాలి అనుకుందండి. దేవునికి స్తోత్రం. ఏమనుకుంది? యేసు ప్రభుని ఈరోజు మా ఇంటికి తీసుకెళ్ళి మంచి రుచి కలిగినటువంటి భోజనం పెట్టి ఆయన సంతృప్తి పరచాలని చెప్పేసి అనుకుంది. సరే అని చెప్పేసి అని ఆమె పిలిచింది. ఆమె హృదయంలో బలమైన వాంఛ ఉంది కాబట్టి యేసు ప్రభు కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఒక చోట కూర్చోబెట్టింది. ఇంట్లోకి వెళ్ళింది, వంటగదిలోకి. ఇక పిండి వంటలు చేస్తా ఉంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి మరియా అనేటువంటి చెల్లెలు ఎప్పుడైతే యేసు ప్రభు తన ఇంటికి వచ్చాడో తనకు కూడా ఒక వాంఛ కలిగింది. ఆ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినాలి అని. దేవుని స్తోత్రం. ఏమండి, ఎక్కడో దూరం ఉన్నటువంటి యేసు ప్రభుని పిలుచుకొచ్చింది ఎవరు? మార్త. ఇంటికి వచ్చినటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది ఎవరు? మరియా. వీళ్ళిద్దరి కోరికలు ఏంటి? మార్తకేమో యేసు ప్రభుకు రుచి కలిగినటువంటి భోజనం సిద్ధపరచాలి, మరియకేమో యేసు ప్రభు మాటలు నా హృదయంలో చేర్చుకోవాలి, ఆ మాటలు నాకు ఉపయోగపడతాయి అని ఆమె వాంఛ కలిగి ఉంది. సరే, ఇప్పుడు మరియ వాంఛను బట్టి దేవుడు అర్థం చేసుకొని మరియతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన వాక్యమును ఆమెకు వివరిస్తూ ఉన్నాడు. ఆ మాటలన్నీ ఆమె హృదయంలో చేర్చుకొని ఇక ఆ మాటలో లీనమైపోయింది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్నటువంటి మార్తకి కోపం వచ్చింది. ఎవరి మీద కోపం వచ్చింది? మరియ మీద కోపం వచ్చింది, యేసు ప్రభు మీద కూడా కోపం వచ్చింది. ఎందుకని? తను ఒక్కటే పిండి వంటలు చేస్తుంది, పిండి కలుపుతుంది, చపాతీలు రుద్దుతుంది. మరి చపాతీలు కాల్చే వాళ్ళకుండా ఉన్నారు కదా. మరి మార్త పిండి కలిపి ఈ రొట్టెలు చేసేటప్పుడు మరి ఆ రొట్టెలు కాల్చుకుంటా కూర చేస్తే తొందరగా పని అయింది కదా. అలా కాకుండా మరియమ్మ ఏం చేసింది? పోయి యేసు ప్రభు దగ్గర కూర్చుంది. సరే, ఏమంటే కూర్చుంది. ఆయనైనా కానీ కనీసం అరే నా కోసమే కదా వంట చేస్తుంది అని చెప్పేసి ఆయనైనా కానీ పోమ్మ వంట చేస్తుంది, పో సహాయం చెప్పని ఆయనని చెప్పాలిగా అని ఆయన మీద కూడా కోపపడి చివరికి ఈ కోపం అంతా ఎవరి మీద వెళ్ళబుచ్చిందో తెలుసా? యేసయ్య మీదే వెళ్ళబుచ్చిందండి. ఎవరి స్తోత్రం. అంటే ఆమె కోరిక యేసు ప్రభు మీదే కోపం వచ్చేటట్టుగా చేసింది. ఏమంటుందో తెలుసా? ప్రభువా, నేను ఇక్కడ ఒక్కదాన్ని కష్టపడతా ఉంటే నా చెల్లెలు వచ్చి ఇక్కడ నీ కాడ కూర్చుంది, నీకు చింత లేదా అంటుంది. అంటే నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే నీకు బాధ అనిపించట్లేదా అని. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? మాత మాత, విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే, అది మరియ దగ్గర ఉంది. ఆమె యొద్ద నుంచి అది ఎవరు కూడా తీసివేయలేరు. కొడతారు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నీవు దేవుని మందిరానికి వచ్చావు కదా, నీవు ఏ వాంఛతో వచ్చావు? లేదా దైవజనుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు ఏ వాంఛతో దైవజనుడు నువ్వు సేవకరిస్తున్నావు? దేవుని స్తోత్రం. కొంతమంది దైవజనులు మరి ఇంటికి రాగానే దంసపట్లు తీసుకురావాలి, లేకుంటే టీ ఏర్పాటు చేయాలి, లేకుంటే ఇంకేదైనా ఇంట్లో ఉన్నది పెట్టాలి అనుకుంటారు. మంచిదే, దేవుని స్తోత్రం కలుగుంది. కానీ ఆ పని చేసే విధానములో దేవుని పని నిర్లక్ష్యము చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఏ పని నిర్లక్ష్యం చేయకూడదండి? యేసయ్యకి వంట వండి పెట్టడం మంచిదే, కానీ ముందు యేసయ్య ఏం చెప్తున్నాడో మనం వినాలి. ఇప్పుడు దైవజనులు మన దగ్గరకు వచ్చినప్పుడు ముందు వారికి ఇవ్వవలసినటువంటి ఆతిథ్యం మంచినీళ్ళు ఇచ్చి, ఇక ఆ తర్వాత వారి దగ్గర కూర్చుని, అయ్యా దేవుడు ఏ ఉద్దేశంతో మా దగ్గర పంపించాడో ఆ ఉద్దేశాన్ని మాకు చెప్పండి